అయ్యో ఇంత మేనేజ్ చేసి ఇది మర్చిపోయానే. ఈ ఫోటోని ఎలా అయినా కవర్ చేయాలి. అమ్మయ్యా. ఆ రండి అల్లుడు గారు. ఏం గణేష్ అంతా రెడీ చేసుకున్నా మేనేజ్ చేశాను. అన్నయ్యకి అటాక్ వచ్చే ఛాన్సే లేదు. నమస్కారం అండి. బాగున్నారా? అంత బాగున్నారా? బాగున్నాం అండి. థ్యాంక్స్. సరోజిని అల్లుడు గారు జాగ్రత్త, మీద అనుకోగలదు. అమ్మా కీర్తి, ఇంత పెద్ద జడతో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఏంటి బామ్మ పిల్లని కొత్తగా చూసినట్టు మాట్లాడుతుందేగా? అదేం లేదు, మా అమ్మకి కంట ఆపరేషన్ అయ్యాక నిన్ననే కట్లు విప్పాం, అందుకే కొత్తగా చూసినట్టు మాట్లాడుతోంది. అమ్మా కాసేపు పొలక్కుండా ఉంటావా? మీ అమ్మాయిని నేను ఎక్కడో చూశానండి, కానీ ఎక్కడ చూసానో కరెక్ట్ గా గుర్తురావట్లేదు. మీరింతకు ముందు పాలకాడు వచ్చారా? లేదండి. మా అమ్మాయి రామచంద్రపురం వెళ్ళలేదు, మరి మీరెలా చూసుంటారు? లేదు లేదు, డైరెక్ట్ గా చూసాను అనట్లేదు, కానీ ఎక్కడో ఎప్పుడు. మూసుకోరా. నీ పేరేంటమ్మా? కీర్తి. ఎంతవరకు చదివావు? 7th కదా. ఏంటి ఆడని అడుగుతున్నావు? చదువుకున్న దుర్బేగా. పాపే చదువుకుంది గాని స్కూల్ కి తీసుకువెళ్ళింది వాళ్ళ బాబాయే కదా. దానికి జ్ఞాపక శక్తి బాగా తక్కువ. 7th క్లాస్ తో చదువు ఆపించేశాం. అంతే కదండి? అంతేగా. నువ్వు అలా సూత్తం ఉండిపోతే ఎలా? పిల్ల నచ్చిందో చెప్తే మిగతా విషయాలు మాట్లాడేసుకుంటాం కదా. ఏంటి చట్టం అలా అనేసావు? చెడ చూసావా? పావులాగా ఎంత పొడుగ్గా ఉందో. మన ఊళ్ళో ఒక్కతికైనా ఇలా ఉంటుందా? నేను కూడా ఇంత ఉంటే చాలు అనుకున్నాను రా, కానీ ఇంతవరకు ఉందిరా. కేరళ అంటే కేరళ. ఐ లవ్ కేరళ, ఐ లవ్ షకీలా. ఇంకేముంది, అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది, ఇంకా మిగతా విషయాలు మాట్లాడేసుకుందామా? పెద్దగా ఏం కూడబెట్టలేదు, ఉన్న దాంట్లోనే ఇద్దరు ఆడపిల్లకి పంచిద్దాం అనుకుంటున్నానండి. పంచిస్తానని పంచి వేస్తారంటండి. ఒకే ఒకడు, సొంత ఇల్లు, 20 ఎకరాల కొబ్బరి తోట, ఎడా పెడా సంపాదన. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీ అమ్మాయికి మెట్టినింటికి వచ్చాక అత్తగారు ఆడబడుచు అనే పెంట పూరే ఉండదు కదా. రత్నం, నువ్వు అనేది సమంజసమే, కానీ మేము ఇవ్వాలనుకున్నది ముందుగానే చెప్పేస్తాం. 40 సవర్ల నగలు, 4 లక్షల క్యాషు, దాంతో పాటు కట్నంగా ఓ పెద్ద సైజు బీరువా, డబల్ కాటు మంచం, అదనంగా స్టీల్ సామాన్ ఇస్తాం. 40 సవర్ల బంగారం, 4 లక్షలు క్యాషా? నేనేదో నోరు జారి పుచ్చుకోమని అనేసా. కూర్చొని మాట్లాడుకుందాం. డబ్బు బంగారం వస్తువులు అడగడానికి ఇదేమైనా బిజినెసా? చూడండి, దించిన తల ఎత్తకుండా ఎలా నుంచుందో చూడండి. ఇంత అందంగా అణిగమణిగుండేలా మీరు మీ పిల్లని పెంచారు, అది ఈ కాలంలో. న్యాయంగా మాట్లాడితే మీ పిల్లని చేసుకోవడానికి నేనే మీకు ఎదురు కట్నం ఇవ్వాలి. చెప్పండి, ఎంత ఇమ్మంటారు? చెప్పండి, ఇచ్చేస్తాను. బాబు ఇప్పుడొత్తని పెళ్ళయ్యాక అమ్మాయిని తన్ని తీసుకురమ్మన్రు కదా. ఏంటతే అంత మాట అనేసారు? కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవడం ఒక మగాడిగా నాకు అవమానం. ఏంటి మావయ్య? కళ్యాణ మండపంలో ఆడి పాడి గెంతులు వేయడానికి మనం ఏమైనా హిందీ వాళ్ళమా? నెంబర్ 1 తెలుగులోరా. ఆచారం కట్టుబాట్లు లెక్క చేకర్లా. నేను చూస్తున్నాను, గడిగడికి పెళ్ళాన్ని చూసి ఇకిలిస్తాం ఏంటి? తప్ప మాంసం తప్పున్నారా? ప్రపంచంలో ఎవరిని చూసినా పళ్ళికలించరా, కానీ కట్టుకున్న పెళ్ళం దగ్గర మాత్రం పళ్ళికలించు. ఎందుకంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది కాదు మావయ్య, చేసుకోబోయే పిల్ల ఎలగెలగుండాలని ఆశపడ్డాను, తనచ్చో అలగలగే ఉంది. అందుకే పిల్లని చూడగానే లైట్ గా స్లీప్ అటెంప్ట్ అయిపోయాను. ఇదేరా ప్రతి మగాడికి వీక్నెస్. అల్లుడు, ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఫస్ట్ నైట్ అంటారు కదా, అది ఆడవాళ్ళకి మాత్రమే ఫస్ట్ నైట్. ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ రాత్రి మొదలవుతుంది. కానీ మగాళ్ళకి అదే లాస్ట్ నైట్. ఎందుకంటే అంతటితో వాళ్ళ లైఫ్ ఫస్ట్. ఫస్ట్ అంటే
వెళ్ళు చేపట్ట. ఏం తాడిది మాంసు? ఇది సామాన్యమైన తాడు కాదు. పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. పోయి బెల్లం మీద వాడు. ఏంటి బాబాయ్ ఇది? ఇది అంకాళమ్మ గుళ్ళో మంత్రించి తెచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లుడు గారి మీద నీకు కోపం రాకూడదు, అందుకే ఇది కడుతున్నా. నాకు ఇది సెట్ అవుదు బాబాయ్. మూర్తాయత్తు వద్దంటే పాపం. కట్టుకోవే తాడే కదా. ముసల్దాని మాట ముత్యాల మూట. ఎందుకమ్మా ఇన్ని హెయిర్ పిన్స్? అది ఫస్ట్ నైట్ లో అబ్బాయిలందరూ ఫుల్ కాక మీద ఉంటారు కదా, నీకు 4 హెయిర్ పిల్లు సరిపోవు. జడ ఊడి చేతికొచ్చేస్తుంది. ఓ 10-15 గుచ్చేస్తా. వెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టు. దేనికి? ఇది తెలుగువారి సంప్రదాయమే. ఊరికే ప్రశ్నలు అడక్కు. కొంచెం లేచి నిలబెడతారా? ఏ? అదే కాళ్ళకి దండం. ఓ చల్లగుండు చల్లగుండు. చెప్పలు జబర్దస్తు ఉన్నా ఎటగేటే. అది బోన్ వెయిట్. ఓ ఇంటి పనులు ఎక్కువ చేస్తావా? వెరీ గుడ్, కూర్చో. ఎట్టా మొదలెట్టేది? ఇట్టా చూడు, ఇప్పుడే నా గురించి చెప్తున్నా. నేను బయటికి సరదాగా నవ్వుతూ కనిపించవచ్చు, కానీ చాలా సీరియస్. టక్కును కోపం అయితే ఫట్టును కొడతాను. ఇంకో విషయం, నాకు రెస్పెక్ట్ చాలా ముఖ్యం. ఎప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా నన్ను రండి పొండి అనే నువ్వు పిలవాలి. ఇప్పుడున్న పిల్లలాగా పేరెట్టి పిలవడాలు, రాపో అండాలు, ముద్దుగా రారా పోరా అండాలు, ఇవన్నీ మనకు అస్సలు సెట్ అవ్వు. అండర్స్టాండ్? ఏందా సూపు బుర్రకెక్కిందా లేదా? ఏమండి, నేను నా గురించి మీతో చెప్పాలి. ఏదైనా రేపు మాట్లాడుకుందాం. లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి. నా బాధ అర్థం చేసుకోవే. ఏంటి, ఇంకెవరినైనా లవ్ చేసావా ఏంటి? ఆ లవర్తో నిన్ను కలపాలా? అయ్యో అదేమీ లేదండి. మరి ఇంకేంది? ఈ జుట్టు. జుట్టుకేంది? లచ్చనగానే ఉందిగా. కాదు, దాంతోనే సమస్య. ఏ సమస్య లేదు, నువ్వురా, అసలే లేట్ అయింది. ఒక్క నిమిషం. రే ఎవర్రా మీరంతా? బాబాయ్ ఈ టైంలో ఫోన్ చేశాడు, బుద్ధి లేకుండా. మాట్లాడు. ఇలా చూడమ్ములు, నువ్వు వెళ్ళింది ఎగ్జామ్ కాదు, ఫస్ట్ నైట్ కని గుర్తుంచుకో. ఆన్సర్ కరెక్ట్ గా రాస్తే రిజల్ట్ ఫెయిల్ అయిపోయినట్టే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అందరు అమ్మాయిలు ఫస్ట్ నైట్ లో వాళ్ళ మొగుళ్ళు మంచోళ్ళని ఓపెన్ టైప్ అనుకుని నిజాలు కక్కేసి వాళ్ళ నెత్తిన వాళ్లే మట్టేసుకుంటారు. ఆ తప్పు నువ్వు చేయకు. నీ మంచిగా చెప్తున్నాను. కాదు బాబాయ్, నేను చెప్తూనే ఉంటే కాదు బాబాయ్ లేదు బాబాయ్ అంటావేంటి? చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మీ నాన్న ఇవాళే పడుకున్నాడు. ఆయన్ని పర్మనెంట్ గా పడుకోబెట్టాలనుకోకు, భద్రం. అమ్మయ్యా. అవును, జుట్టు గురించి ఏదో చెప్తానన్ను, ఏంటది? అది మీకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమని బాబాయ్ చెప్పారు. ఇన్ని రోజులు వేరే, కానీ ఇక మీదట షాంపూ వాడితే మీకు ఇష్టమా, షీకాయ వాడితే మీకు ఇష్టమా అని తెలుసుకుందామని. దొంగ. సువాసనలు వెదచలే నీ కురులకి షాంపూలు అవి ఎందుకు? రా.
ఆగో. ఏంటిది? జుట్టు. నేనేమన్నా చెట్టు అన్నానా? ఎందుకు తలస్నానం చేయను? తలంటే పోసుకున్నానండి. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. పోయి తలస్నానం చేయపో. శోభనం జరిగిన మరుసటి రోజు తలస్నానం చేయాలని కూడా తెలీదా? తల స్నానం చేయడం అంటే ఇది. ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి. పో. నాతోనే గేమ్సా? బాబు, మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు. అందరూ మనోళ్లే. ఏదో పంచాయతీ ఉంటుంది. నేను లేకుండా ఏ పని జరగదు. నమస్కారం బాబు. ఏమయ్యా ఇవాళ ఏ ఊళ్ళో? అదే బెక్కుబోల్లో పంచాయతీ తేగట్లేదుగా. కుమ్మేద్దాం పద. పదండి పదండి. పోనీ. పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. ఏంటండి? మొగుడు బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళం వాకిట్లో నుంచొని నవ్వుతూ టాటా చెప్పాలి. అదే పెళ్ళానికి అంతం. రా, టైం అయిపోతుంది. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్, జడ కొంచెం ముందుకేసుకో, లైట్గా నవ్వు. ఇప్పుడు చెప్పు టాటా. పోనీ. రే పాండు, ఇట్రా. అయ్యూరు చెప్పండి. ఈ చైన్ అట్టుకెళ్ళి సేటు దగ్గర తాకట్టెట్టి ఓ 50,000 తీసుకో. తిన్నగా ఇంటికెళ్ళు. పోయిన నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర ఓ 50,000 రూపాయలు చేబదులుగా తీసుకున్నాను. అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికిచ్చి, ఈ ఊళ్ళోనే అన్న లాంటి దానవీర సూర కర్ణుడు ఎవ్వడూ లేడు, ఆయన లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పి వచ్చి సూరిగా వెళ్ళరా. నువ్వు పాండి వెనకాలే వెళ్ళు. ఆడొచ్చి వెళ్ళిన 10 నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అనరు. నీ పెళ్ళానికి పురిటి నొప్పులు వచ్చాయి, అర్జెంటుగా హాస్పిటల్లో చేర్చాలి, 50,000 రూపాయలు కావాలని ఏడ్చి మొత్తుకో. తను నాకు ఫోన్ చేసిద్ది, నేను డబ్బులున్నాయో చూడు అంట. దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పుడు 50,000 తిరిగి ఇచ్చాడు అని చెప్పుద్ది. అది నీకిమ్మంట. నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి చైన్ తిరిగి తీసుకొచ్చి వెళ్ళు. సరేనండి. ఈ పత్తి వ్యాపారం ఏం తక్కువ లేదు. గొడౌన్లోనే పడుంటే పత్తి కూడా పనికిరాదు. ఆ పెహని పత్తి గోల. పెళ్ళైన మొదటి 3 నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము. ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా చూస్తారు. నా మొగుడు ఊళ్ళో పలుకుబడున్న మనిషి, అందరూ ఆయన దేవుళ్ళ చూస్తున్నారు, ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు. జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు. ఎరగేసావు. దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్. సాల్దు. పెళ్ళాం అనే బ్యాట్స్మెన్ కి వదలకుండా యాకర్ వేస్తూనే ఉండాలి. హలో సార్ ఉన్నారండి. ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట. లేదు, బయటికి వెళ్ళారు. మొబైల్ నంబర్ చెప్పమంటారా? వద్దు, ల్యాండ్ లైన్ నెంబర్ లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. వచ్చే 10వ తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది. సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. సరే, నేను చెప్తానండి. సార్ బాగా బిజీ అని తెలుసు, మీరు తేదీ నోట్ చేసుకోండి. హలో హలో, ఐఎమ్ బ్యాంక్ మేనేజర్.
మిస్టర్ రాహుల్ స్పీకింగ్. ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వీరా. వేర్ ఆర్ యువర్ హస్బెండ్? Hi, I'm Kirti, his wife. He's not at home this moment. I think he'll return in next 30 minutes, but... may I know what is this in regards and which bank it is? Okay. Finishing. నీ పిల్లం 7 వరకే చదివానని చెప్పింది కదా? అవును మావయ్య. అందుకే నేను మాట్లాడిన ఇంగ్లీష్ తనకు అర్థం కాలేదనుకుంటా. ఫోన్లేరా ఎక్కువ లాక్కు తెగిపోద్ది. పాపం పిల్ల భయపడిపోద్ది. ఇంకా ఒకే ఒక మ్యాటర్. నా పెళ్ళం పిచ్చికి గిలగిల కొట్టుకోవాలి. మనే ఈ ప్యాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది. తెల్లారగట్లే వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చే మనం. చట్టం వస్తా రే, దీనికన్నా ముష్టి ఎత్తుకోవచ్చు. మనం ఏమన్నా ముష్టెత్తుకోవడానికి వచ్చామా? గుడికి డొనేషన్ అడగడానికి వచ్చాం. అమ్మ అమ్మ నరుస్తారట్రా. మీరు ఇలా అరవడం వల్ల 5వ 10వ ఉండిలో బిచ్చం వేస్తున్నారు. మూసుకొని నుంచోండి. అమ్మా అమ్మా. ఎవరు? అయ్యగారు లేరా అమ్మా? స్నానం చేస్తున్నారు. ఏంటి విషయం? వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది. మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి. తీసుకోండి, వెళ్ళి అయ్యగారికి చూపించండి. ఏమండి, డొనేషన్ కోసం కొందరు వచ్చారు. ఆ బీరో డ్రైవ్లో ₹1,00,000 క్యాష్ పెట్టాను. ₹1,00,000? డొనేషన్ అంతెందుకు ఇస్తున్నారండి? ఇచ్చేటప్పుడు లెక్కలు చూడకూడదు. చెప్పింది చెయ్యి. తీసుకోండి. ఏంటమ్మా డబ్బులు అడిగితే పాత చింతకాయలు తెచ్చావు? అయ్యో, డబ్బులు ₹1,00,000 ఉన్నాయి. ఓలమ్మో, లచ్చుందా? అవును, ₹1,00,000. ఎవరమ్మా మహాన్ బాబుడు? నా హస్బెండ్. మీరు ఒక పని చేయండి, ఆ మహాన్ బాబుని తీసుకుని జాతరకు వచ్చేయండి. ఇద్దరికి కలిపి VIP దర్శనం, పులిహార, లడ్లన్నీ ఫ్రీ అమ్మా. ఉంటాను తల్లి. తాత వదండ్రా. జడ్జి చాలా స్ట్రిక్ట్. మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మూతడిపోద్ది. అందుకే ఎవరం కోర్టు దాకా పోనీకుండా బయట సెటిల్ చేసుకుంటే బెటరు. వంట చేస్తున్నావు, పెంట చేస్తున్నావా? ఏంటి అన్నంలో రాళ్ళు రప్పలు? టెన్షన్ ఎందుకన్నా? ముందైతే వీరాగాడు ఒంటరిదవా, కానీ ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. తిన్నగాడి పెళ్ళాన్ని ఎత్తుకొచ్చే తిప్పాలా? ఎవరమ్మా ఇది? వస్తాను. ఏంటి చుట్టూ ఆరబెట్టుకోలేదా? ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, తుడుచుకోవాలి. ఎప్పుడు? రొంప చేశాక ఆరబెట్టుకుంటావా? రా, చూసిన చాలు రా. నేను వచ్చిన కాడిని చూస్తానే ఉన్నాను. నువ్వు జుట్టుకి సాంబ్రాన్ని ఎట్టుకోవట్లే. అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా? జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు, దాన్ని చక్కగా కాపాడుకోవాలి. అదే ముఖ్యం, లేదంటే జుట్టు రాలిపోద్దు. పోతానే ఉన్నాను రా, తొందర ఎందుకు? ముగ్గు భలే అతను. ఏంట్రా మీ ఆటలు? ముగ్గంతా మీ వల్ల పాడైపోయింది. చూడండి. ముగ్గెందుకు ఇక్కడ వేసుకున్నారు మీరు? ఒరే, వాకిట్లో ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా? వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి. బాల్ గీలు ఇవ్వడం కుదరదు. పోన్రా, పొమ్మంటుంటే. స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటాడు. హలో, ఫ్రెండ్స్ తో మధ్యాహ్నం భోజనానికి వస్తున్నా. కోడి కూర వండేసి. నాకు కోడి కూర వండడం రాదండి. హలో హలో,
కోడిని పట్టుకోవాలా? పట్టిస్తే బాల్ మాకు ఇచ్చేస్తారా? ಟೊಮೆಟೊ ಇಟ್ಟು വെളുത്തുള്ളി ഇട്ടു കറിവേപ്പില ഇട്ടു പച്ചമുളക് ഇട്ടു അതിനുശേഷം ഇപ്പോ ടൊമാറ്റോയും കൂടെ ആഡ് ആയിട്ടുണ്ട് അത് പോരെ അമ്മേ? ശരി ബാക്കി ഞാൻ ചെയ്യാം. మీ ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారక్క? లేదురా. మరెందుకు ఎన్ని కోళ్ళని కొట్టావు? ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తానని చెప్పారు. మామయ్య ఫ్రెండ్స్ కోసం ఉండి పడుతున్నావు నువ్వు? అవును. ఈ మ్యాటర్ తెలుసుంటే కోళ్ళని పట్టేవనా కాదు. లేవండ్రా. ఏరా? ఎందుకంటే మాకు అస్సలు పడదు. రే పెద్దవాళ్ళని అలా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరు పెద్దోళ్ళు? అందరు చిల్లర బ్యాచ్. ఏమంటున్నారా? మాట్లాడి సాల్వ్ చేసుకుందాం అని పంచాయతీ పెడితే అనవసరంగా వీళ్ళు అందులో దూరి ఇంత సమస్యను అంత చేస్తారు. పెంట పనులు చేయడానికి స్పెషలిస్టులు. కొన్నిసార్లు తన్నులు కూడా తిన్నారు. ఇప్పుడు కూడా ఆ స్కూల్ అద్దెకి తీసుకొని పిల్లలకు కబడ్డీ ఆడుతున్నారు. వాళ్ళ కోసం కష్టపడి కోడి కూర వండుతున్నావా? కోడి కూర వండమని తినడానికి రాలేదా? అందుకని నువ్వు తినకుండా కూర్చున్నావా? ఇదిగో పిల్ల, మొగుళ్ళు తిన్న తర్వాతే పెళ్ళాలు తినాలంటే మనం జీవితాంతం పస్తులు ఉండాల్సిందే. వాళ్ళు బయటేమి ఎక్కువస్తారు. ఆస్తి ఎంతున్నా ఎన్ని రోజులని పని పాట లేకుండా కొంపులో పడి మెక్కుతాడు. ఈ పాటికి సగం ఆస్తి తగలెట్టేశాడు. ఇక మిగిలింది ఈ ఇల్లు ఆ తోట ఒక్కటే. ఇవి కూడా చేయి జారిపోకుండా నువ్వే చూసుకోవాలమ్మా. పాపం ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు. వాళ్ళ మావయ్య చేతసప్పు మాటలు వినే ఇలా అయ్యాడు. నువ్వైనా మంచి చెడేదో నేర్పించమ్మా. 30 ఏళ్లుగా గాలిద వల్ల తిరిగిన ఈ సన్నాసుల్ని మన నెత్తిన అంటగట్టి పెళ్ళం రాగానే మారిపోయి మనకు కట్టుకుని తిరుగుతారనుకుంటారు ఈ మాయిదారత్తులు. వీళ్ళని మార్చడానికి మనం వచ్చాం లేదా ఈ యదవుల కోసం మనల్ని కనిపడేసింది. 30 ఏళ్లుగా ఈ ముష్టి నాయాళ్ళని మార్చలేని ముద్రష్ట పత్రం ఎందుకున్నట్టు ఏం పీకినట్టు. దిక్కుమాలిన సావసం దిక్కుమాలిన ఫ్రెండ్స్. 10 పైసలకు పనికిరారు పనికి మాలిన యదవులు. తాగడానికి పుట్టినట్టున్నారు. ఎవరి దగ్గర ఏమీ లేదంటున్నారు. మరి రోజు తాగడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి? లేదా అని అమ్మ డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తాగి చేస్తారు. ఎందుకన్నా నీ పెళ్ళం అంటే నీకు అస్సలు పడదు? ఎవర్రా చెప్పింది? ప్రతి మగాడికి పెళ్ళం అంటే బేభత్సమైన ఇష్టంరా. అది పక్కోడు పెళ్ళం అయి ఉండాలి. కొంపలో కాలికి కుంటేటోడు పక్క ఊరికి రికార్డింగ్ నేర్చుకెళ్ళాడంట. అట్టుంది ఇల్లు చేసే వ్యవహారం. ఏదో ధర్మానికి కట్టుబడి కొంపలోనే కానిచ్చేస్తున్నాం గానీ మనం బరి తెగిస్తే భార్యాదేశమే తట్టుకోలేదురా. ఇన్ని ఏ రంగాలు పలుకుతున్నారే. పురిటినొప్పులు భరించగలరా ఈ మగదవులు? బిడ్డను కని ఆ ఒక్కరోజే వాళ్ళకి నొప్పి. కానీ ఆ బిడ్డను పెంచడానికి నానా సంకలనాకి మనం అనుభవించే నొప్పిని చూసావా? జీవితాంతం ఉంటుందిరా. ఆడ బొంద ఒక్క రోజైనా కన్న బిడ్డకి ముడ్డి కడిగి నీళ్లు పోయమనండి చూద్దాం. అప్పట్లో మా అవ్వ ఇంటి పనులు పొలం పనులు చేస్తా 10 మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఒక్కల్ని కని వాళ్ళని పెంచడానికి వాళ్ళ అమ్మల్ని పిలిపించుకుంటున్నారు. దీనికి తోడు గొడ్డల కోమేషను, పిండి కోమేషను, చట్నీ కోమేషను. మిషన్ ఆన్ చేయడం కూడా ఒక పనేనా? అందుకే చెప్తున్నాను రా, మగాడికి అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టెన్షన్ గా బయటికి వెళ్ళిపోవాలి. తెల్లారుజామున రోడ్డెక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయా గానింటికి చేరకు. అప్పుడే వాడు హాయిగా బతకాలి. ఉదయాన్నే ఏదో పనుండి ఏడ్చినట్టు టెన్షన్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారో ఎవరికి తెలియదు. ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు, కానీ బీరువాలో సొక్క తగిలించి చూడు తీసేత వాడేస్తారు. దీపావళి, దసరా, సంక్రాంతి అని ప్రతి పండక్కి చీరలు కొని బీరువా నిండా పేరు చేస్తారు. కానీ గమనించా, ఏడాదికి ఒక్క చీర కూడా మనం కొన్నట్టుగా ఎప్పుడు చూడు ఆ కంపు కొట్టే ముష్టి నైట్ వేసుకునే తిరుగుతారు. నిజమే అన్న, ఫంక్షన్లకు తప్ప ఎప్పుడు చూసినా దద్దరి కొట్టిన నైట్లతోనే కనిపిస్తారు. ఏదో సిలిండర్ గుడ్డ చుట్టినట్టు. అలా చూస్తే ఎలా మూడొస్తుందన్నా? రాత్రి ఇంటికి వెళ్ళేప్పటికి ఒక సిల్క్ చీర కట్టుకుని మూర మల్లెపూలు పెట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది. మన తాతలు 15 మందిని కన్నారంటే ఎలా చెప్పు? చీరలే కదా కారణం. చీర కన్నా ప్రపంచంలో సెక్స్ అయిన డ్రెస్ లేదురా. కానీ కట్టుకుని చావరు కదా, కట్టి కనబడితేనే కదా సత్తా తెలిసేది. చీర కట్టుకుని సింగారించుకుంటే పెద్ద పొడిచేవాళ్ళగా ఫోజులు. ఒక్క పిల్లాన్ని గంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. వీళ్ళ ఫేసులకి నైటీయే ఎక్కువ. మాటి మాటికి పెళ్ళాన్ని కోపంగా చూడాలి. వాళ్ళెంత కోపంగా చూస్తారో మనం అంతకన్నా కోపంగా చూడాలి. కారణమే లేకపోయినా సరే ప్రేమగా దగ్గర పిలిచి లాగొక్కటి పీకాలి. వాళ్ళొక్కటి పీకే లోపు మనం తిరిగి 2 పీకాలి. నే చెప్పేది ఏంటంటే, పెళ్ళాలనే వాళ్ళు మెత్తగా చెప్తే మారరు, మొత్తితేనే మారతారు. నేను చెప్పేది ఏంటంటే, మొగుళ్ళు సెంటిమెంట్ తో కొడితే మారరు, చెప్పుతో కొడితే మారతారు. పదండి పోదాం. ఈ కుర్రాడు మంచిడే గాని వాళ్ళ మావయ్య మళ్ళీ చెడిపోయాడు.
అల్లుడు ఒకసారి ఫోన్ ఇటీ. ఏం మాంసు? మీ ఆవిడతో ఒకసారి మాట్లాడాలా? ఇదిగో మాట్లాడి. ఏం మాట్లాడమంట? అదే మధ్యాహ్నం చేసిన కోడి కూరను వేడి చేయమను. మల్లె పువ్వులు లాంటి ఇడ్లీలు 2 వాయిలు పొయ్యి మీద పెట్టమను. మనం ఇంటికి వెళ్లే లోపు ఇడ్లీలు వేడి వేడిగా తీసి పెడుతుంది. టైం కరెక్ట్ గా సరిపోతుంది. తీయట్లేదు మాంసు. ఇడ్లీ తీయట్లేదా? ఫోన్ తీయట్లేదు మాంసు. ఏంటి మాంసు, ఎందుకు ఆపమన్నావు? నీతో మొత్తుకున్నాను కదరా, పెళ్ళ ముందు పళ్ళు ఇకలొచ్చొద్దు, స్ట్రిక్ట్ గా ఉండు అని చెప్పానా? విన్నావా? స్ట్రిక్ట్ గానే ఉన్నాను మాంసు. స్ట్రిక్ట్ గా ఉంటే ఫోన్ ఎత్తాలిగా. నువ్వు మళ్ళీ ఫోన్ చేయి. మొగుడు ఫోన్ నుంచి ఫోన్ వస్తే ఫస్ట్ రింగ్ ఎత్తిందా అది మంచి పెళ్ళం. ఆ దొంగ మొహంతో ఎత్తలేదు కాబట్టి అది ఖచ్చితంగా పెంకి పెళ్ళం. తను అట్లాంటిదేం కాదు మాంసు. నేను చెప్పేది నగర సచివాలుడు. అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి నీ పెళ్ళాన్ని కంట్రోల్లో తెచ్చుకో, లేదా నీ జీవితం మన చుట్టూ ఆ చట్టంగా సంకరాకిపోద్ది. ఇటీ అల్లు నేను ఇంకా ఎక్కలేదు.